అలాగే గురువుగారు పూజా కార్యక్రమం సాయంత్రం చేసుకుంటే మంచిదని చెప్పారు. సాయంత్రం మనం చంద్రోదయం కొంతమంది సడన్ గా చూసే అవకాశం ఉంటది. చూసినప్పుడు అది ఒక చాలా పెద్ద తప్పుగా భావిస్తూ ఉంటారు. దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలి? మనకు ఎక్కడైతే ప్రమాదాలు అని చెప్పారో అక్కడే పరిహారాలు కూడా మన శాస్త్రంలోనే చెప్పారు. ఎక్కడా మన శాస్త్రంలో గాని పర్వదినాల్లో గాని భయపెట్టి చంపలేదు. ప్రతి దానికి కూడా ఆల్టర్నేట్ గా ఒక రెమెడీ అనేటువంటిది మన పెద్దవాళ్ళు ముందే ఏర్పాటు చేసి పెట్టారు. వినాయక చవితి అంటే ఎంత ఆనందపడతామో అదే సమయంలో ఎట్ ద సేమ్ టైం ఈ చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు కలుగుతాయనేటువంటి భయంలో కూడా ఉంటారు. సరే, చక్కగా గణపతి పూజను చేసుకోండి. పొరపాటున గనక మీరు చంద్రుణ్ణి చూస్తే ఈ శమంతకమణి ఉపాఖ్యానం అనేటువంటిది ఉంటుంది. ఈరోజు వినాయక చవితి రోజున తప్పకుండా చదవాలి లేదా వినాలి. ఈ శమంతకోపాఖ్యానమును విని ఆ కథాక్షతలు ఉంటాయి. ఆ కథాక్షతలు పెద్దవాళ్ల చేత గాని ఆ పురోహితుల చేత గాని ఆ అక్షతలు వేయించుకుంటే ఒకవేళ పొరపాటున చంద్ర దర్శనం జరిగినా గాని అప్పుడు ఆ నీలాపనిందలు అనేటువంటివి పడవు. అయితే ఈ మార్గం పట్టుకొని ఓహో ఈ శమంతకోపాఖ్యానమును వింటే అక్షతలు వేసుకుంటే చంద్రుడిని చూసినా తప్పు లేదు అని అనుకుంటారు. చంద్రుడిని చూసినా తప్పు లేదని మేము చెప్పట్లేదు. పొరపాటున చంద్ర దర్శనం జరిగితే అని మాత్రమే చెప్తున్నాం. మీరు ఇక్కడ అక్షంతలు వేయించుకొని వెళ్ళి మీరు ధీమాగా నేను చంద్రుడిని చూస్తాను అని అంటే జరగబోయేది మిమ్మల్ని ఎవడు ఆపలేడు ఇంకా. కనుక అట్లా అహంకారాలకు పోకుండా మహర్షులు చెప్పినటువంటి పరిహారాలు ఈ విధంగా ఉంటాయి. కనుక భయపడొద్దు, చక్కగా భక్తితో గణపతిని ఆరాధించండి. సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతా హతః సుకుమారక మారోధీహి తవ హ్యేష శమంతక అనేటువంటి ఈ శ్లోకము ఒకవేళ కథంతా చదువుకోలేకపోయినా వినలేకపోయినా కానీ ఈ శ్లోకం చెప్పుకున్నా గానీ శమంతక ఉపాఖ్యానం చదివినటువంటి ఫలితం వస్తుందట. కనుక అలా చంద్ర దర్శనం పొరపాటున జరిగినా నీలాపనిందలు జరగవు.